నెక్స్ట్ సాలూరుకు సంబంధించి కూడా ఇది ఎస్టీ రిజర్వ్ నియోజకవర్గం. ఇక్కడ పీడిక రాజన్న ధర డిప్యూటీ సీఎం వరుసగా 4 సార్లు గెలిచారు. చాలా సీనియర్ నేత. ప్రస్తుతం 2వ విడత జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్లో మంత్రిగా అవకాశం దక్కించుకున్నారు. డిప్యూటీ సీఎం హోదాలో ప్రస్తుతం ఉన్నారు. పీడిక రాజన్న ధర సాలూరు నుంచి పోటీ చేయడం ఖాయం. ఇక్కడ ఆయనకి ఎలాంటి సమస్య, పోటీ లేదు. మార్పులు చేర్పుల్లో భాగంగా ఆయనకి ఎలాంటి తలనొప్పి లేదు. అయితే శోభా స్వాతిరాణి విజయనగరం జిల్లా మాజీ జడ్పీ చైర్మన్, ప్రస్తుతం జీసీసీ చైర్పర్సన్గా ఉన్నారు. శోభా స్వాతిరాణి ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన నేత. మాజీ ఎమ్మెల్యే శోభా హైమావతి అందరికీ గుర్తుండే ఉంటుంది. తెలుగు మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు కూడా పనిచేశారు. ఆమెకు సంబంధించిన కుమార్తె శోభా స్వాతిరాణి కూడా ఈసారి టికెట్ కోసం ప్రయత్నం చేస్తున్న వాతావరణం ఉంది. ఎందుకంటే శోభా స్వాతిరాణి సాలూరుకి కోడలు కావటం, అలాగే వాళ్ళ మామగారి కుటుంబం కొప్పలవెల్మ సామాజిక వర్గానికి చెందడం, సాలూరులో కొప్పలవెల్మ సామాజిక వర్గం, తూర్పుకాపు సామాజిక వర్గం ఓట్లు అధికంగా ఉండడం, ఈ నేపథ్యంలో ఖచ్చితంగా తన అభ్యర్థిత్వాన్ని కూడా పరిశీలించాలని శోభా స్వాతిరాణి కోరుతున్నారు. కానీ పీడిక రాజన్న ధోరణి కాదని శోభా స్వాతిరాణికి టికెట్ ఇచ్చే వాతావరణం అయితే ప్రస్తుతానికి లేదన్నది పార్టీ వర్గాల మాట. ఏదైనా అనూహ్య పరిస్థితులు చోటు చేసుకుంటే తప్ప పీడిక రాజన్న ధర దాదాపు డిప్యూటీ సీఎంగా ఉన్న పీడిక రాజన్న ధర సాలూరు నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రంగంలో ఉండబోతున్నారు. అయితే తెలుగుదేశం పార్టీలో కూడా కొంత పోటీ ఉంది. తెలుగుదేశం పార్టీలో ఎవరు పోటీ పడుతున్నారో టికెట్కి ఒకసారి చూద్దాం. గుమ్మడి సంధ్యారాణి మాజీ ఎమ్మెల్సీ, ప్రస్తుతం పార్టీ ఇన్ఛార్జిగా ఉన్నారు. అయితే గుమ్మడి సంధ్యారాణి వ్యవహార తీరుపైన అటు పాచిపెంట కానీ మిగతా మండలాల్లో తెలుగుదేశం పార్టీ నాయకులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ద్వితీయ శ్రేణి నేతలను కలుపుకొని పోవట్లేదన్న ఒక రకమైన రిపోర్ట్స్ కూడా చంద్రబాబు నాయుడు దగ్గర ఉన్నాయి. చంద్రబాబు నాయుడు కూడా తీరు మార్చుకోమని ఇప్పటికే గుమ్మడి సంధ్యారానికి 2-3 సందర్భాల్లో సూచించారన్న ప్రచారం పార్టీలో బలంగా సాగుతోంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన తేజావతి పేరు సడన్గా తెరపైకి వచ్చింది. ఇక్కడ దాదాపు తేజావతికి కూడా అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్న ప్రచారం జరుగుతోంది. చూద్దాం, గుమ్మడి సంధ్యారాన్ని అవకాశం దక్కించుకుంటారు. ప్రస్తుతం పార్టీ ఇన్ఛార్జిగా ఉన్నారు కాబట్టి. లేదంటే తేజావతికి అవకాశం దక్కుతుందా అన్నది మనం వేచి చూడాల్సిన పరిస్థితి. ఎందుకంటే తేజావతి, గుమ్మడి సంధ్యారానికి ఇద్దరికి 50-50 ఛాన్సెస్ ఉన్నాయి. తేజావతికి కూడా అవకాశాలు మెరుగయ్యన్న ప్రచారం నియోజకవర్గంలో కూడా సాగుతున్న నేపథ్యంలో మరి తేజావతి కొత్త అభ్యర్థి వైపు చంద్రబాబు నాయుడు మొగ్గు చూపుతారా? అలాగే ఆల్రెడీ పార్టీ ఇన్ఛార్జిగా ఉండి ఎమ్మెల్సీగా పనిచేసి పార్టీని నమ్ముకుని ఉన్న గుమ్మడి సంధ్యారానికి మరో ఛాన్స్ ఇస్తారా? వేచి చూడాల్సిన పరిస్థితి కనిపిస్తోంది.